శుభ సాయంత్రం. శ్రీజా ప్రెజెన్స్ ఎరాక్లిక్స్ మదర్ ఇండియా కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ ఎస్పెషల్లీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హీరో సుమన్ గారికి స్వాగతం పలుకుతున్నాను. అఫ్కోర్స్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ఆయన అఖండమైన విజయాన్ని అందుకోవడం జరిగింది. నాకు తెలిసి ఒక ఎరాని మీరు ఏలడం జరిగింది, ఒక జనరేషన్ మీరు ఏలడం జరిగింది. అండ్ ఇవాళ ఎరాక్లిక్స్ నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన, అమోఘమైన, అఖండమైన కార్యక్రమానికి సుమన్ గారు రావడం అండ్ సుమన్ గారి చేతుల మీదుగా లోగోలను జరగడం చాలా చాలా ఆనందదాయకం అని చెప్పాలి. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ద ఈవెంట్స్. సంగ్రహాణ అత్యంతానుకూల్యతా ఫలప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేస్తనోభిః వేషేమ దేవహితం యదాయుః. స్వస్తి న వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. యోగాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిరాజోయాత్. ఓం స్వప్రకాశ మహాదేవ సర్వాంతస్థిమిరాపగః. I am Nakka Venkatrao, son of Nakka Veeramma, founder of Eraclix, Mother India. జన్మనిచ్చిన తల్లికి, జన్మభూమికి, విశ్వమాతకి, భూమాతకి, భరతమాతకి నా పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చిన అతిథులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాకి ధన్యవాదాలు. మై సిన్సియర్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ అప్రూవింగ్ మై వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ మదర్ ఇండియా. ఈ ఎరాక్లిక్స్లో ఒక 30 కాన్సెప్ట్స్కు పేటెంట్ తీసుకున్నాం. 2019లో డిసెంబర్ 25, 2019లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఈ 3 years జర్నీలో చాలా చేసినాం. అవన్నీ ఇంతవరకు మీడియాకు ఇవ్వలేదు. ఓన్లీ మన మదర్ ఇండియా కాన్సెప్ట్ని గ్లోబల్ ప్రెజెన్స్ వచ్చిన తర్వాతే మన మీడియా మిత్రులకి పరిచయం చేద్దామని ఒకే ఒక రీజన్ తోటి 3 years నుంచి దుబాయ్లో బూర్జ్ ఖలీఫాలో అనౌన్స్మెంట్ చేయాలని 3 years క్రితమే సంకల్పం పెట్టుకున్నాం. ఆ సంకల్పం ప్రకారమే May 14, 2023 1 month బ్యాక్ ఒక 19 రాయల్ ఫ్యామిలీస్, ఒక 10 members ఓవరాల్ వరల్డ్ వైడ్ నుంచి డెలిగేట్స్, ఇండియా నుంచి 149 members తీసుకెళ్ళి చాలా గ్రాండ్గా మదర్ ఇండియాని అనౌన్స్మెంట్ చేసినాం. ఆ గ్రాండ్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీకు పరిచయం చేద్దామని ఒక తెలుగువాడిగా ఈరోజు ఈ వేదికను అనుకున్నాం. థ్యాంక్స్ టు మీడియా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బిఫోర్ మ్యారేజ్ అంతా నా చైల్డ్హుడ్ అంతా మా మదర్తోనే గడిపేది. మా మదర్ ఒక పక్క మిషన్ కూర్చుంటే నేను ఒక పక్క మంచం మీద బస్సా పాడుకుంటూ ఉండేటండి. నాకు బాగా గుర్తు.
మా నాన్న ఎదురాలు ఎప్పుడు చూసి నమ్మతూనే ఉంటావు, అక్కడ రచ్చబండ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడచ్చుగా అంటారు. నా ఏదైతే సమయం కేటాయించిందో నేను గ్లోబల్గా ఇంత విజన్గా ఒక మదర్ ఇండియా కాన్సెప్ట్ని ప్రపంచ దేశంలో మదర్ ఇండియా లాగా మదర్ ఎమిరేట్స్, మదర్ యూఎస్ఏ, మదర్ సింగపూర్ అని ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాం. అంత పెద్ద గ్లోబల్గా నాకు ఆలోచన పెరగడానికి నా ఇన్స్పిరేషన్ మా మదర్. నేను హైదరాబాద్లో 8 years వచ్చిన నేను 8 years నుంచి కూడా అంటే చిన్న ఏళ్ళలో వచ్చినా కాబట్టి అప్పుడు మొబైల్ కమ్యూనికేషన్ కూడా ఉండేది 2005లో. చాలా మా ఊళ్ళో ఒకే ఒక మొబైల్ ఉండేది. ఆ మొబైల్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో చదువుకోవాలంటే ఈ అరీనా మల్టీమీడియా వాళ్ళకి ఫోన్లు చేసి అంటే ఒక్క ఫోన్ ఉండేది మా ఊళ్ళో. అలాంటి ఒక రూరల్ ప్రాంతం నుంచి వచ్చి ఒక ప్రకాశం జిల్లాలో ఒక చదువుకొని ఒక మిషన్ కుట్టే అమ్మను నేను దుబాయ్ తీసుకెళ్ళి ఒక 10 మంది దేశ వాళ్ళ చేత సత్కారం చేయించడం అనేది ప్రౌడ్ మూమెంట్. అక్కడ ఫారెన్ మినిస్టర్ కూడా ఒక మాట అన్నాడు, సార్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి అల్టిమేట్ కాన్సెప్ట్ ప్రజెంట్ ఫ్యామిలీ వాల్యూస్ తగ్గుతున్నాయి, 100% ఈ కాన్సెప్ట్ కావాలి. ఈ కాన్సెప్ట్ మేము సపోర్ట్ చేస్తున్నామంటే మాకు మోడీ గారు ఫోన్ చేస్తారు. ఇండియాకి దుబాయ్కి ఇంకా సత్సంబంధాలు పెరుగుతాయి సార్. మీకు రేపు రోజున ప్రపంచంలో ఎక్కడ ఏ సపోర్ట్ కావాలని నేను చేస్తాను. అంటే ఒక ఫారిన్ మినిస్టర్ కొడుకు మన మదర్ ఇండియాను అంత ఆదరించిండ్రు. ఆ బూచ్ ప్యాకెట్లో అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కూడా దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ పర్మిషన్స్. దీపరాజు కుండ వెలిగించాలన్నా కానీ పర్మిషన్ తీసుకోవాలి. నాకు 100% ఇంకా దీపరాజు కుండ లేకపోతే నేను ఈవెంట్ చేయనని వాళ్ళతోటి పోరాడి దీపరాజు కుండ చేపించినాం. ఒక 9 members పూజలు తీసుకెళ్ళినాం. మదర్ ఇండియా అని ఒక నేషనల్ యాంథమ్, మన ఇండియన్ నేషనల్ యాంథమ్ కూడా దుబాయ్ వాళ్ళ చేత నిలబెట్టించి నాకు పర్మిషన్ కావాలి, కంపల్సరీ నేషనల్ యాంథమ్ ప్లే చేయాలి. మనం మదర్ ఇండియా నాట్ ఇండివిజువల్ ప్రోడక్ట్, ఇట్స్ ఇండియన్ రిప్రజెంట్ చేసే ప్రోడక్ట్. ఇది ఆల్రెడీ మోడీ గారి ఫ్యామిలీ నుంచి ఒక 2 members మన దుబాయ్ కూడా వచ్చిండ్రు. మోడీ గారి బ్రదరు వాళ్ళ సిస్టరు. సో రేపు అఫీషియల్ లాంచింగ్ హైదరాబాద్లో ఉంటుంది. ఆ అఫీషియల్ లాంచింగ్ హైదరాబాద్లో ఉంటుందని ఒక మీడియాకు పరిచయం చేద్దామని అకేషన్ క్రియేట్ చేసినాం. మదర్ ఇండియా అంటే మన అభిమానించే హీరో, మన అభిమానించే ఒక నాయకుడు, మన అభిమానించే అధికారి, వీళ్ళందరినీ మనం చాలా గొప్పలు అనుకుంటాం. కానీ వీళ్ళందరినీ కన్న తల్లి ఎంత గొప్పది, ఈ తల్లిలందరినీ మోస్తున్న మన భరతమాత భూమాత ఎంత గొప్పది. మన ఇండియన్స్ యొక్క మదర్స్ యొక్క పవర్ని, మన కల్చర్ని ప్రపంచానికి చాటాలనే ఒక సత్సంకల్పమే ఈ మదర్ ఇండియా. ఇండియా వైజ్గా సర్వే చేపిస్తున్నాం. ఆల్రెడీ మీరు రిజల్ట్స్లో చూసింటారు. మా పిఆర్ టీం బాగా వర్క్ చేస్తుంది. గొప్ప మదర్స్ని సర్వే చేసి ఎవ్రీ ఇయర్ ఒక 23 mothers గ్రేట్ మదర్ ఆఫ్ ఇండియా అని అవార్డ్స్ ఇస్తాం. ఈ అవార్డ్స్ కూడా ఒక 4-5 కంట్రీ ప్రెసిడెంట్ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. అవన్నీ త్వరలో మీకు అఫీషియల్ లాంచింగ్ రోజు పూర్తి వివరాలు వివరిస్తాం. అలాగే వీళ్ళందరి మదర్స్ యొక్క ఇంటర్వ్యూస్ తీసుకొని వాటి బుక్స్ రూపంలో ప్రింట్ చేసి ఒక లైబ్రరీ క్రియేట్ చేయాలన్నదే మెయిన్ అజెండా. అమ్మ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, కానీ అమ్మే దేవత. అమ్మలో కాళ్ళు మొక్కితే మన నెగిటివ్ అన్ని పాజిటివ్ అవుతాయి అనేది చాలా మంది తెలియదు. ఇప్పుడు మా పిల్లలు ఏంటంటే మదర్ని మదర్లాగా చూసి యాజ్ ఎ ఫ్రెండ్గా చూస్తారు. కానీ దేవతలైనా రాజులైనా ఆ రోజు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ కాళ్ళు మొక్కి వెళ్తారు. అంటే ఒక దేవుళ్ళకే అమ్మ ఉంది, ఒక సృష్టికర్తకే ఒక అమ్మ ఉంది.
సో అలాంటి అమ్మలకి ప్రపంచం మొత్తం గుర్తించి వాళ్ళందరినీ సత్కరించాలన్నది మనందరి బాధ్యత. అది మీడియా తరఫున నేను వేడుకుంటున్నా. అమ్మ గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ. సో అమ్మతోటి మనం ఎంత టైం స్పెండ్ చేయగలిగితే అంత ఆలోచన పెరుగుతుంది నా నమ్మకం. ఆ స్పర్శ, చిన్నపిల్లలు అమ్మ స్పర్శను చూసే గుర్తుపడతారు. అలాగే మన పూర్వజనంలో మన పుట్టే ముందు మన తల్లిదండ్రులు ఎంచుకొని కొడుతామంట. అంటే తల్లిదండ్రులు ఎంచుకొని కొడుతున్నాం అంటే ఈ జన్మలో కూడా మనం 100% వాళ్ళ చూసుకోవాల్సిన బాధ్యత మంది. సో నా కంపెనీ ఇన్కార్పొరేషన్ మొత్తానికి మా మదరు, అలాగే విధంగా నా వైఫ్ కూడా నాకు ఇన్స్పిరేషన్. ఇద్దరు పోటీ పడుతుంటారు, ఎవరు బాగా చూసుకోవాలి, ఎవరు బాగా చూసుకోవాలి, అంత అదృష్టమంతుంది. సో వీళ్ళ కోసం నేను ఏం చేయాలి, ఒక పెద్దగా చేయాలి, ఒక ఎరాని క్రియేట్ చేయాలి, ఒక 7 తరాలకి సరిపడే స్టెప్పింగ్ స్టోన్ వేయాలని పుట్టిన కంపెనీ ఈ ఎరాక్లిక్స్. ఈ జనరేషన్లో నేను బతుకున్నంత వరకు నెక్స్ట్ 7 తరాలు మన కంపెనీ పేరు చెప్పి మన కంపెనీ పేరు చేసుకొని తీసుకెళ్లాలని ఒక సంకల్పమే ఈ ఎరాక్లిక్స్. ఈ కోట్ల మంది మదర్స్ యొక్క పాదాలు తాకి, నేను అంతవరకు అవకాశం ఉంటే అంత మదర్స్కి పాదాలు తాకి, ఆ పాదాలు వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో కోట్ల ఉద్యోగాలని రూపొందించాలని ఒక యజ్ఞం పెట్టుకున్నాం. అమ్మలందరూ బాగుండాలని ప్రతి సంవత్సరం 108 వేముగుండాలు, 108 వేద పండితుల సమక్షంలో చండీయాగం కూడా తలపెట్టినాం. అమ్మలందరూ బాగుండాలని 18 శక్తిపీఠాలు పర్సనల్గా దర్శించి అక్కడ ఉన్న వాటర్ని మట్టిని కలెక్ట్ చేసి వాటితో హోమగుండం చేసి చండీయాగం చేయాలని చాలా పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది జస్ట్ స్టార్టింగే. తెలుగు వాడిగా మీరంతా నాకు సపోర్ట్ చేస్తే నేషనల్ ఛానల్ సపోర్ట్ చేస్తుంది, నేషనల్ ఛానల్ సపోర్ట్ చేస్తే ఇంటర్నేషనల్ ఛానల్ సపోర్ట్ చేస్తుంది. మరి మదర్ ఇండియా తోటి మదర్ ఎమిరేట్స్, మదర్ యుఎస్ అని ప్రతి కంట్రీకి వెళ్తున్నాం. ప్రతి కంట్రీకి వెళ్తున్నామంటే మదర్ ఇండియాను అక్కడ ఉన్న గొప్ప గొప్ప మదర్స్కి మనం సత్కారం చూస్తున్నామంటే ఆ బేస్డ్ ఆన్ ఇండియన్ కల్చర్. అది హైదరాబాద్గా మేము ఉంటామని 100% ప్రౌడ్ ఉంది. ఇప్పుడు మన హైదరాబాద్కి ఎక్కడికి వెళ్ళినా కానీ గ్లోబల్గా చాలా గుర్తింపు ఉంది. ఆ గుర్తింపులో ఉన్న హైదరాబాద్లో మనం ఉంటున్నాం. హైదరాబాద్లో ఉన్న అమ్మవారు అందరి ఆశీస్సులు నాకు ఉంటాయి. దీని నుంచి గ్లోబల్గా ఈ మదర్ ఇండియా కాన్సెప్ట్ని గ్లోబల్గా తీసుకెళ్ళాలనే మెయిన్ ఇంటెన్షన్. ఇలా కొన్ని వందల బుక్స్ని, కొన్ని వందల మదర్స్ యొక్క హిస్టరీస్ని వాటిని మనం ప్రింట్ రూపం చేసి వాటిని స్కూల్స్ లెవెల్లో బుక్స్ రూపంలో ఇంట్రడ్యూస్ చేయాలన్నదే మెయిన్ అజెండా. అమ్మ గురించి ఒక పాఠం మనం చూసే అందరూ పెద్ద పెద్ద మదర్స్, కానీ పెద్ద పెద్ద హీరోస్, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్, కానీ వాళ్ళ మదర్స్ అందరూ ఏం తెలియని అమాయకులాగా ఉంటారు. కానీ వాళ్ళ గర్భం యొక్క పుణ్యఫలం ఈరోజు సుమన్ గారు మదర్స్ చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంటే అంత సక్సెస్ఫుల్ హీరో అవుతుందంటే బికాస్ ఆఫ్ ఆయన గొప్పతనంతో పాటు ఆయనకు మించి గొప్పరాలు మన కన్న తల్లి. స్పెషల్ థ్యాంక్స్ టు యువర్ మదర్. టాప్ 10లో మీడియా కూడా ఉంటుంది. మీరు మీడియా ఉంచుకొని ఒక మీడియా ఒక అటెన్షన్ క్రియేట్ చేయగలుగుతుందంటే 100% మీ మదర్ బ్లెస్సింగ్స్ లేకుండా మీరు 100% మీడియాలో ఉండలేదు. మన పోలికలు కానీ మన కళలను కానీ పూర్వీకుల కళలు పూర్వీక వాటన్నిటికీ అమ్మే క్యారీ ఫార్వర్డ్ చేయగలరు జీన్స్ రూపంలో. మీ 4 ఫాదర్స్కి ఎవరికో ఈ కళ ఉంటుంది, కెమెరా క్లిక్ చేయాలను, నాటకాలు వేయాలను. ఆ కళ మీ మదర్ ద్వారా మీకు వచ్చింది. అందుకే ఈరోజు మీరు హైదరాబాద్ ఒక మహానగరంలో ఒక మీడియాను మీరు లీడ్ చేయగలుగుతారంటే 100% మదర్ బ్లెస్సింగ్స్. మీరు కూడా మీ మదర్స్ డే సత్కారం చేయాలి. మీ సత్కారం చేసిన వీడియోస్ని మాతో కూడా మీరు పంచుకోవచ్చు. ఈ మదర్ ఇండియా అనేది మన ఇండియన్ ప్రాజెక్ట్, ఈ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్.
సో దీన్ని గ్లోబల్గా తీసుకెళ్లే భాగంలో మీ అందరూ సపోర్ట్ కావాలి. ఇలాంటి మీడియా ప్రెస్ మీకు చాలా అర్థం. మీ అందరూ సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెండితెర వేల్పు రాముడు కృష్ణుడంటే అవతార పురుషుడు అనుకున్నటువంటి రామారావు గారు, ఆ తదుపరి మనందరం కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వరునిగా, రాముడిగా మన సుమన్ సాయి గారిలోనే చూసుకున్నాము. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ మనము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినామంటే మన మీడియా మిత్రులందరినీ పిలిచి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే అది నక్కా వెంకట్రావు గారు ఆలోచన. ఇప్పుడు మదర్ ఇండియా గురించి అందరూ చెప్పారు. సో నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఓ పల్లెపల్లి ఒడిలో పూసిన ఆ పల్లె పరిమళపు మహిళామణికి జన్మించిన పల్లె గోపాలుడు, పట్టణ భూపాలుడు, నిగర్వి, సౌమ్యుడు, మృగభాసి, సిరిమందహాసి, మనిషి వామనుడంటే మనసి ఆకాశమంత ఆధ్యాత్మికత, ఆధునికత కలబోసిన కృషి బలుడు, కోట్ల మంది తల్లుల ఆశీర్వాదంతో కోట్ల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతూ మనందరి ముందుకు వస్తున్నారు మదర్ ఇండియా సృష్టికర్త, మరెన్నో ప్రాజెక్టుల రూపకర్త, రాజస్థాన్ నుండిన రాజర్షి, నిరంతరం శ్రమించే శ్రమర్షి, యాగాలు చేసే యాగర్షి, వేద ప్రమాణాలతో ముందుకెళ్లే వేదర్షి, సర్వులు సమమని ధర్మర్షి, మదర్ ఇండియా సృష్టికర్త, ఇరాకిక్స్ అధినేత నక్కా వెంకట్రావు గారికి కరత్వాల ధ్వనులతో మరి ఒకసారి మనమందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. తను ఎంతో సుమారు ఒక 17 సంవత్సరాల నుంచి కష్టపడి శ్రమ కూర్చి ఆటుపోట్లు ఎదుర్కొని ఒక సంకల్ప సిద్ధి, సంకల్ప సముద్ర మదనాన్ని మదించి ఈ రోజు మదర్ ఇండియా అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో తల్లుల యొక్క గొప్పతనాన్ని మనందరికీ తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతున్నటువంటి నక్కా వెంకట్రావు గారు అభినందనీయులు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు అందరూ కూడా చూశాను. ఇప్పుడు దుబాయ్లో చేసిన కార్యక్రమం అయిపోయింది, 3rd యానివర్సరీ అయిపోయింది, ఇప్పుడు చేసే కార్యక్రమం అయిపోయింది, ముందు చేసే కార్యక్రమం ఏదైనా దేనికి అదే సాటి. సో కాబట్టి అందరం కూడా మనందరము సపోర్ట్ చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు మనందరి తోడ్పాటు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆంజనేయులు, సన్ ఆఫ్ పులి రత్తమ్మ. ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య అతిథి సుమన్ గారికి, మీడియా మిత్రులకు, మా కంపెనీ ఎంటైర్ టీంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి మదర్ ఇండియా అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఈ టైంలో, అంటే ఎందుకు ఇది గొప్ప ప్రోగ్రామ్ గా రేపు వర్దిల్లద్ది అంటే, ఇప్పుడు ఈ సమాజంలో రాడికల్ థింకింగ్ కానీ, తల్లి పట్ల ప్రేమ తగ్గటం కావచ్చు, మన సాటి యూత్ పట్ల చులకన భావం కావచ్చు, ఇవి కొన్ని పెంచిమేరుతున్న ఈ సమాజంలో వాటన్నిటికీ మందుగా పనిచేస్తూ వాటి రాడికల్ థింకింగ్ కావచ్చు, సమాజంలో సమభావం కావచ్చు, ఇది పెంపొందించడానికి 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఈ మధ్య ఈ బైక్స్ తీసుకునే క్రమంలో కొంతమంది ఉన్నతమైన వ్యక్తులను కలిసినప్పుడు ఒక పోలీస్ అధికారిని కలవడం జరిగింది, ఏసీబీ. మీ మదర్ ఇండియా సరిగా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే మా క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గుద్దని చెప్పారు వాళ్ళు. అంతకంటే ఒక గొప్ప మాట, ఒక గొప్ప ఆలోచన మా కంపెనీ ద్వారా మా నక్కా వెంకట్రావు సార్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పడితే అంతకంటే ధన్యులో ఇంకొకరు ఉండవు.
ఇది ఓన్లీ ఇండియాతో ఆగదు. మనం వసుదైవ కుటుంబం అంటున్నాం. ఏదో పరిపాలన సౌలభ్యం కోసం బార్డర్స్ గీసుకొని ఇండియా, పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ ఈ విధంగా అనుకుంటూ ఉన్నాం. కానీ యాక్చువల్ గా మన గ్లోబ్ మొత్తం ఉండే ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ అవసరం. ఇక్కడ ఇంకా కుటుంబ సభ్యుల కొంత సపోర్ట్ తల్లులకి కానీ ఆడపిల్లలకు కానీ ఉంది. వేరే దేశాల్లో సింగిల్ పేరెంట్ సిస్టమ్, వాళ్ళకి ఇంకా అవసరం ఇది, వాళ్ళకి చాలా అవసరం ఇది. వాళ్ళని చులకన భావంతో చూడటం కానీ, అంటే కొంత మనతో పోలిస్తే వాళ్ళు ఇంకా హరాస్మెంట్కి గురవటం కానీ, వాటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం మదర్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా సపోర్ట్ చాలా అవసరం రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ డెమోక్రటిక్ వ్యవస్థలో మీడియా అనేది 4వ పాదంగా చెబుతాం. మీ అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ నలుగురికి పాస్ చేసిన క్రమంలో ప్రతి ఒక్కరూ సవ్యంగా ఆలోచిస్తారు. మన సమాజం సవ్యంగా సవ్య దిశలో ముందుకు వెళ్ళొద్దని. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా మా పిఆర్ వీరబాబు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఈరోజు వేరే ప్రోగ్రాం ఉంటే ఆయన ఈ ప్రోగ్రాం గురించి చెప్పడంతో నా ప్రోగ్రాం గురించి అన్ని ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసిందండి. బట్ మదర్ ఇండియా టైటిల్ చూడగానే ఈ విధంగా మిస్ చేయకూడదని చెప్పేసి నేను ప్రోగ్రాం నైట్కి షిఫ్ట్ చేసుకున్నాను, వెళ్ళాలి. బట్ ఎనీవే నాకు అద్భుతమైన ప్రోగ్రాం ఈరోజు నేను పార్టిసిపేట్ చేసింది. ఇదే వేదిక మీద ఆవిడకి తెలుసు. అన్ని ట్రైలర్ లాంచ్, పోస్టర్, అది ఇది చాలా మంది వచ్చి అది ఆన్ చేయండి, ఇది ఆఫ్ చేయండి అని చెప్పి చాలా చేశాం. ఫస్ట్ టైం నేను ఇటువంటి ఒక ప్రోగ్రామ్ ప్రసాద్ ల్యాబ్లో నేను అటెండ్ అవుతున్నానండి. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ ఆఫ్ యువర్ టైం అండి. సో మన నక్కా వెంకట్రావు గారు మాట్లాడిందన్నీ మీరు విని ఉంటారు. సో ఆయన ఎంత పోయినా చాలు. ఎందుకంటే భారతదేశంలో ఈ మదర్ ఇండియా ప్రమోషన్ కాకుండా దుబాయ్కి అక్కడికి వెళ్ళి అక్కడ ఎంతో మందికి సన్మానం చేయడం, ఒక మదర్ మీద ఆయన ఇంత ఆలోచన చేయడం నిజంగా ఐ థింక్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ పర్సన్ ఇంత డెడికేటెడ్గా తల్లి గురించి అందరికీ తెలియాలి అని చెప్పి ఒక పరిస్థితి. ఇప్పుడు ఏమైందంటే అండి, నిన్న ఫాదర్స్ డే జరిగిందండి, ఈరోజు మదర్ ఇండియా అది ఉన్నాడు. ఈ మధ్య ఏంటంటే ప్రతిదానికి ఒక డే పెట్టేస్తున్నారు. ఎందుకంటే అందరూ బిజీ అయిపోయారు. సో దాని గురించి ఆలోచించడానికి టైం లేదు, అట్లా అయిపోయింది. సో ప్రతిదానికి ఒక డే పెట్టి, నాకు ఒక ఆయన మురళి అని చెప్పి కోయిట్ మురళి ఉన్నాడు, ఆయన డైలీ నాకు న్యూస్ పెడుతుంటాడు. దాని ప్రతిరోజు ఏదో ఒక డే ఉంటుంది. అంటే మనం వి బికమ్ సో బిజీ దట్ వీఆర్ ఫర్గెటింగ్ పీపుల్ అండ్ ఎస్పెషలీ మదర్ అండ్ ఫాదర్. ఈ విషయంలో నేను నిజంగా చాలా ఫ్యామిలీస్ నేను చూస్తున్నాను వేర్ అటాచ్మెంట్ ఈజ్ నాట్ దేర్ అండి బిట్వీన్ పేరెంట్. ఐ హ్యావ్ టు బ్లేమ్ ద పేరెంట్స్ ఆల్సో. అండ్ కిడ్స్ అంటే దే ఆర్ గ్రోయింగ్ అప్ అండి. వాళ్ళకి మనం వీ హ్యావ్ టు గివ్ దెమ్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఆ కనెక్షన్ ఉండాలంటే మనం ఇవ్వాలి. అంటే నేను మా డాటర్ వచ్చేసి ఇక్కడ ప్రణవ స్కూల్ అని చెప్పి మన మినిస్టర్ నిర్మలా సీతారాం గారు స్కూల్లో చదివింది. సో నాకు ఎప్పుడైనా షూటింగ్స్ లేకపోతే ఇంట్లో ఉంటే ఈవినింగ్ బస్ స్టాండ్కి వెళ్ళి నేను కారులో కూర్చుంటాను, ఆవిడ స్కూల్ బస్లో వస్తుంది. నేను 3:30కి వెళ్ళి పికప్ చేసుకుని, అంటే ఏం లేదు అక్కడి నుంచి ఇంటికి 5 మినిట్సే. బట్ ఆ 5 మినిట్స్లో ఆవిడ నన్ను చూడంగానే ఆవిడ ఫేస్లో ఒక గ్లో, ఆ నవ్వు, ఆ సంతోషం ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అనమాట అండి. అంటే అటాచ్మెంట్ అక్కడ వస్తుందండి. మనకి ఎంత బిజీగా ఉన్నా, మనకి ఎన్ని పనులు ఉన్నా, పిల్లల కన్నా మనకి ఇంపార్టెంట్ ఎవరు ఉన్నారండి. సో ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే, పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు, పిల్లలు తిడుతున్నారు, పిల్లలు గౌరవించట్లేదు అని మీరు చేశారా? అది మీరు గమనించారా? మీరు అఫెక్షన్ ఇచ్చారా? తల్లిదండ్రులు చాలా మంది బిజీ అని చెప్పి విదేశాలకు వెళ్ళిపోతుంటారు. బిజినెస్ ఎంత బిజీగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, హౌ టు హ్యావ్ ఐ మీన్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ, ఎలా ఉండాలని చాలా మంది అడుగుతుంటారు. మీరు ఎట్లా, వాట్ ఈజ్ యువర్ వే ఆఫ్ డిస్క్రిప్షన్ అంటే, వారం అంతా మీరు బిజీగా, వారాల ఒక్కరోజు, అది ఏదైనా రోజు అట్లీస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్కి కానీ, డిన్నర్ కానీ అన్ని ఓన్లీ ఫ్యామిలీ కూర్చోవాలి. వేరెవరు రాకూడదు, వేరెవరిని పిలవకూడదు. నో టీవీ, నో మ్యూజిక్, ఓన్లీ ఫ్యామిలీ, మదర్, ఫాదర్, పెద్దవాళ్ళు, అంటే ఫ్యామిలీ ఉన్న పెద్దవాళ్ళు కూర్చొని మీరు వారంలో ఎవ్రీ వీక్ మీరు చేయండి. యూ సీ ది అటాచ్మెంట్ విచ్ విల్ కమ్ ఫ్రమ్ ద చిల్డ్రన్ అండి.
అది లేదు, పిల్లలకి లేదు కాబట్టి ఇప్పుడు ఫాదర్తో బిజీ, నో టైం, తర్వాత చూద్దాం, మమ్మీ లేదు నాకు అది ఇది ఉంది. సో వీళ్ళు ఎక్కడ వేర్ విల్ దే గో అండ్ ఎక్స్పోజ్ అండి దర్ ప్రాబ్లమ్స్? ఎక్కడ లవ్ ఎఫెక్షన్ దొరుకుతుందో అక్కడ వెళ్ళిపోతారు. లక్కీగా ఏంటంటే ఇప్పుడు విలేజెస్లో అక్కడెక్కడ ఏంటంటే అది లేదు కాబట్టి అటాచ్మెంట్ అక్కడ చాలా బాగుంది. తల్లిదండ్రులు ఆ సెంటిమెంట్ అక్కడ బాగా స్ట్రాంగ్ ఉంది. సిటీలో లేదు, ఇట్స్ గోయింగ్ అవే, వన్ బై వన్ ఇట్స్ గోయింగ్ అవే. యూ షుడ్ నాట్ గో అండ్ ఐ థింక్ మదర్ ఇండియా విల్ సేవ్ కాన్సెప్ట్ విల్ సేవ్ అండి. ఇంగ్లీష్లో దర్ ఇస్ ఎ సేయింగ్ అండి, మదర్ మే బి ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, బట్ షీ విల్ బి ద బెస్ట్ గైడ్ అండ్ అడ్వైజర్ when you fail in life and when you again pass in life, she is the best person in the world who will be with you అంటారు. అంతకు మించి లేదు ఇంకా. ఎందుకంటే నా గురించి నేను చెప్తాను, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ అదర్ పీపుల్ అండి. నేను పుట్టింది పెరిగింది చెన్నైలో అండి. మా తల్లిదండ్రులు వాళ్ళ సొంత ఊరు మ్యాంగ్లూరు అండి, ఉడిపి దగ్గర మ్యాంగ్లూరు. వాళ్ళు చెన్నైకి వచ్చారు పనికి. మా మదర్ వాజ్ లెక్చరర్ అప్పుడు కాలేజీలో, ఎతిరాజ్ కాలేజ్ చెప్పి చెన్నైలో చాలా ఫేమస్ కాలేజ్ అది. ఆ తర్వాత ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపల్ అయ్యారు. అండ్ నేను పుట్టిన తర్వాత నాకు మంచి ఎడ్యుకేషన్ రావాలి అని చెప్పి బోత్ మై మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్వెంట్స్ ఇన్ చెన్నై అండి, చర్చ్ పార్క్ కాన్వెంట్ చెప్పి అక్కడ లేట్ సీఎం జయలలిత గారు ఆ కేడర్ వాళ్ళంతా అక్కడ చదివిన, మినిస్టర్ చిదంబరం గారు వాళ్ళందరూ. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి, చాలా కష్టం, వెరీ కాస్ట్లీ ఎడ్యుకేషన్, బట్ బెస్ట్ ఎడ్యుకేషన్. సో అక్కడ మా మదర్ ఫాదర్ ఇద్దరు కలిసి నా కోసం వాళ్ళు కష్టపడి, మదర్ గేమ్ ఇది లవ్, ఫాదర్ గేమ్ ఇది కేర్. సో ఫాదర్ అంటే ఆయన బయట ఊరు ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళి డబ్బులు నాకు సంపాదించుకొని, మదర్ ఏమో కాలేజీలో సంపాదిస్తూ నన్ను చూసుకొని, మదర్ గేమ్ ద బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, షీ గేమ్ ద బెస్ట్ ఆఫ్ క్లోత్స్, బెస్ట్ ఆఫ్ ఫుడ్, బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. దీంతో పాటు ఇది అందరు ఇస్తున్నారండి. చిన్న వయసులో నాకు ఒక అర్థం కాని ఒక విషయం ఏంటంటే, నాకు 6th క్లాస్లో నాకు భగవద్గీత సాంస్క్రిట్లో నేర్పించారు. ఒక మాస్టర్ని పెట్టి డైలీ ఈవినింగ్ భగవద్గీత నేర్పించారు. నాకు అప్పుడు ఎందుకు భగవద్గీత, మనకి దీనికి సంబంధం ఉంది, ఆడుకోవాల్సిన టైంలో పోయి ఇది పెట్టారేంటి అని చెప్పి ఫీల్ అయ్యామండి. సో డైలీ నాకు భగవద్గీత సాంస్క్రిట్లో క్లాసెస్ అనమాట. దాంతో కూడా 11 years ఓల్డ్ అండి. మా ఇంటి దగ్గరనే ఒక కరాటే స్కూల్ అండి, ఆర్బిటి మనీ అని చెప్పి, ఈ వాజ్ వెరీ ఫేమస్ కరాటే మాస్టర్. తమిళనాడు పోలీస్కి ఈ వాజ్ టీచింగ్ కరాటే. నేను అక్కడ తీసుకెళ్ళి నన్ను పెట్టి, ఈ 2 విషయాలు నాకు అప్పుడు నచ్చల మా అమ్మగారి మీద. 2 విషయాలు ఎందుకు నన్ను ఈ కరాటే పంపించి నాకు బెండి తీస్తున్నారు, మళ్ళీ ఆల్టర్నేటివ్ చూస్తే సాంస్క్రిట్ క్లాస్ ఇది ఎందుకు అని చెప్పి నేను చేసాను. బట్ తర్వాత సాంస్క్రిట్ క్లాస్ రెగ్యులర్ అయిపోయింది. భగవద్గీత అది అలా ఈవెన్ కరాటే కూడా ఒక మంచి ఫిట్ ఫీలింగ్, మంచి యాక్టివ్ ఫీల్ అలా ఉండేది. సో తర్వాత కాలేజీకి వచ్చినప్పుడు ఆ రోజు బ్లాక్ బెల్ట్, ఐ న్యూ దాంట్లో ఏమేమి ఉన్నాయని నాకు తెలిసిపోయింది. బట్ తల్లి విజన్ అనేది చాలా స్ట్రాంగ్ అండి, చాలా మందికి తెలియదు. మనం అస్ట్రాలజర్స్ కన్నా ఆవిడ విజన్ చాలా స్ట్రాంగ్ అది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో తన కొడుకు కానీ కూతురు కానీ ఏమవుతారనేది తల్లికి ఆ భగవంతుడు పవర్ ఇచ్చారు. అందుకే ఇందాక చెప్పారు, మన గుడికి వెళ్తున్నాం, పెద్ద పెద్ద పూజలు చేస్తున్నాం, ఓకే అవన్నీ కాదు, కానీ తల్లి తండ్రిని మర్చిపోయి మీరు వెళ్ళిపోయి అక్కడ పూజ చేస్తే ఆ పూజ ఫలితాలు మీకు రావు. తల్లి కాలు పట్టుకోండి, తండ్రి కాలు పట్టుకోండి మనస్ఫూర్తిగా. ఈ మధ్య కాలం ఏంటంటే ఈ కాళ్ళు పట్టుకోవడం ఇక్కడ పట్టుకుంటున్నారండి. నాకు ఇక్కడ ఆశీర్వాదం నాకు తెలియదు, నాకు కింద పట్టుకుని నాకు అలవాటు. ఇక్కడ కొంతమంది ఇక్కడ పట్టుకున్నాను, ఇదేంటండి ఆశీర్వాదం ఇక్కడ ఉంటాను. అట్లా స్టైల్ వచ్చి ఇప్పుడు అన్ని యాటిట్యూడ్ మారిపోయింది. అది కాదండి, మనస్ఫూర్తిగా తల్లిదండ్రుల్ని మనం ఆ విధంగా చేస్తే అప్పుడే భగవంతుడు, మీరు ఎన్ని కొబ్బరికాయలు కట్టండి, ఎన్ని నిమ్మకాయలు కోయండి, ఎన్ని పుచ్చకాయలు అక్కడ పగలు కొట్టినా అది రాదు. అవన్నీ అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే తల్లి ఆవిడ మనస్ఫూర్తిగా సంతోషంగా ఆవిడ తన బిడ్డ బాగుండాలి అనుకుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ చేయకపోయినా భగవంతుడు మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారో అక్కడ వెనకాల ఒక శక్తి ఉంటుంది, మీకు ఏదైనా ఆపద జరగాలంటే అది కాపాడుతూ ఉంటుంది. ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఇది చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడున్న మోడర్న్ దీంట్లో అదంతా బక్వాస్ ఏంటి అదే మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తానంటే, వాళ్ళకి లైఫ్ ఉంది, వీళ్ళు టీచ్ దేర్ లైఫ్ లెసన్.
మనం చెప్తే ఒప్పుకోరు వాళ్ళు. వాళ్ళ జీవితమే వాళ్ళకి జీవితం నేర్పిస్తుంది. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నాం, ఏదైతే చేస్తున్నాం, అప్పుడు తల్లి శక్తి ఏంటి, తల్లి పవర్ ఏంటి. when they are rejected in the society, when they are thrown out of the society, the only person who will receive is the mother. ఇంట్లో మదరే తీసుకుంటుంది. అండ్ మదర్ ఆవిడ గర్భంలో ఉన్నప్పుడు, అంటే స్టమక్లో ఉన్నప్పుడు ఎంతో ప్రేయర్స్, తర్వాత ఎన్నో మంచి ఫొటోస్ చూసి నా బిడ్డ కూడా ఇలాగ ఉండాలి. అంటే అప్పట్లో అబ్బాయి అమ్మాయి తెలియదు, ఇప్పుడు స్కానింగ్ వచ్చేసి తెలుసు. బట్ అప్పట్లో నా బిడ్డ ఇలా ఉండాలని, ఇలా ఉండాలి, గొప్ప మా మనిషి ఈ విధంగా జీవితంలో పైకి రావాలి, ఇలా అలా ఉండాలని చెప్పి అసలు అలా అనుకుంటున్న మనిషి ఒక మనిషి ఎవరంటే తల్లి. ఇంకెవరు ఉండదు. ఇప్పుడు పాటలు ఉన్నాయి, మీరు నేర్చుకుంటున్నారు, మీరు స్కూల్ అయిన తర్వాత కాలేజీకి వెళ్తారు, కాలేజీలో పాస్ అవుతుంటారు, పోతుంటారు. యాజ్ వెన్ యూఆర్ గెటింగ్ డిస్టింక్షన్స్ ఆర్ ర్యాంక్స్, ఎవ్రీబడి విల్ బి హ్యాపీ, బట్ దర్ విల్ బి సమ్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ, ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్ కూడా. ఏంటి మనం ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళు, మనం దాటి వెళ్ళిపోతున్నారని చెప్పి. కానీ అక్కడ మనస్ఫూర్తిగా హ్యాపీగా గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యేది ఎవరంటే ఒకటి తల్లి, తండ్రి, గురు. వీళ్ళు ముగ్గురే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గురు రిటైర్ అయిపోయి పెన్షన్ స్టేజ్లో ఉంటారు. అప్పుడు ఏదో ఫోటో వస్తుంది, ఫలానా వాళ్ళు ఇది ఇట్లా అని చెప్పి. అప్పుడు గురువు 10 మందికి చెప్తాడు, ఈ స్టూడెంట్ నా దగ్గర నేర్చుకుందయా, నేను నేర్పించిందయా, నేను నేర్పించని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. సో దీస్ ఆర్ ఆల్ ఈ మూడు క్యారెక్టర్స్ గురించి నేను చెప్పాలి, బికాజ్ టుడేస్ మదర్ అయినా నేను చెప్పాలి. వాటిల్లో చాలా అంటే 200% ఎవరంటే తల్లి మించింది ఇంకా ఎవరు లేవు. ఇంకా ఇది నాకు ఎట్లా అయింది నేను చెప్తానండి. నేను సినిమా మనిషి కాదు, సినిమా ఇండస్ట్రీ నాకు పరిచయం లేదు, నాకు తెలియదు. ఓన్లీ ఎడ్యుకేషన్లో ఉన్నా. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బికమ్ ఎ పైలట్. నాకు చిన్నప్పుడు అప్పుడు ఇన్ని ఫ్లైట్స్ లేవు, చాలా తక్కువ ఉండేది. ఏదైనా ఫ్లైట్ సౌండ్, అప్పుడు పెద్ద సౌండ్ వచ్చేది, నేను స్నానం చేస్తుంటే సౌండ్ వస్తే టవల్ పెట్టుకుని పరిగెత్తి వచ్చి నేను ఫ్లైట్ని చూసేవాడిని. నాకు ఫ్లైట్ పైలట్ అవ్వాలని చెప్పి చాలా కోరిక. బట్ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కూడా పైలట్ వేషం ఇప్పుడు వరకు వేయాలి. సో మదర్కి ఏమో నేను డాక్టర్ అవ్వాలని చెప్పేసి ఆవిడకి మనసులో కోరిక. మా నాన్నగారికి ఏమో ఆయన ఇంజనీర్ అవ్వాలని చెప్పి కోరిక. సరే ఇట్లా ఉన్న టైంలో, కాలేజ్లో నేను ఉంటున్న టైంలో ఐ వాజ్ ద కరాటే బ్లాక్ బెల్ట్. సో ఇది మా మదర్ ఇదంతా బ్లాక్ బెల్ట్, భగవద్గీత ఇవన్నీ మా మదర్ది ట్రైనింగ్. సినిమా ఆఫర్ ఒకటి వచ్చిందండి. ఒక మా కార్ మెకానిక్ ఆయన వచ్చి ఏదో రిపేర్కి వచ్చాడు. అంటే అసలు మెకానిక్ రాలే, ఇంకో అతను వచ్చాడండి. అతను ఇంటికి వచ్చాడు ఆదివారం రోజు, మేకప్ వేసుకొని, విగ్ వేసుకొని, కలర్ బనీన్ వేసుకొని వచ్చాడు. వీడు అంటారా, వీడు ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు, వీడంటే నేనే మెకానిక్ అన్నాడు. సరే కార్ తాళం ఇచ్చాడు, ఆయన పేరు కిట్టు. రిపేర్ చేశాడు. రిపేర్ చేసి తాళం ఇచ్చి నేను ఒకటి అడాలనుకుంటాను, అన్నాను, మీరు యాక్ట్ చేస్తారా పిక్చర్లు అంటే, లేదండి నాకు ఇష్టం లేదు. లేదు మీరు హీరో లాగా ఉన్నారండి. నేను ఉన్నానండి, థ్యాంక్స్ అండి, నాకు వద్దండి అని చెప్పి. ఎందుకంటే లేదు నాకు చాలా మందికి తెలుసు అండి. వద్దు సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు. సరే ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వచ్చి మా అమ్మగారి దగ్గరకు వచ్చేసి, అమ్మ అంటే మంచి మనిషి ఆయన, ఓన్లీ ఏదో మెకానిక్ ఏదో అలా కమర్షియల్గా కాకుండా వచ్చి, అమ్మ బాబు సుమన్ మంచి పర్సనాలిటీ ఉంది, అతను డైరెక్ట్గా హీరోగానే పెడతానండి, కొంచెం చెప్పండి అంటే మా అమ్మగారు చెప్పింది, ఆయన చెప్పింది ఏంటంటే, అతను వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడతాం, సాయంత్రం అని చెప్తే సాయంత్రం వచ్చాడు. సాయంత్రం వస్తే మళ్ళీ ఎందుకు వచ్చేది, వీడు కారు బాగానే ఉంది కదా, వీడు ఎందుకు వచ్చాడని చెప్పి అనుకుంటే, కారు కోసం రాలేదండి, నేను మీకోసం వచ్చాను. నాతో ఏముంది పని అంటే, లేదు అమ్మ రమ్మన్నారంటే, సరే రా లోపల కూర్చోను. అదే అమ్మతో చెప్పాను ఇట్లా అంటే, నేను చెప్పాను నీకేం పిచ్చి పట్టిందా, మా అమ్మగారు వచ్చి కాలేజ్ ప్రిన్సిపల్ చూసావు కదా, ఇక్కడ అన్ని బుక్స్ ఏంటి, సినిమా బుక్ ఉంది ఏంటి, ఇక్కడ అన్ని బాట్నీ, మా అమ్మగారు బాట్నీ ప్రొఫెసర్, అన్ని బాట్నీ బుక్స్ ఉన్నాయి అంటే, లేదు ఉండే అమ్మగారు రాని నేను మాట్లాడతాను. మా మదర్ వచ్చారు. మదర్ వచ్చిన తర్వాత చెప్పండి అమ్మా ఇట్లా బాబు కాదు అంటే, అదేరా నీకు ఇష్టం ఉంటే నాకేం అభ్యంతరం లేదు, నువ్వు ప్రొఫెషనల్గా తీసుకో, హాబీగా తీసుకోవద్దు, తమాషగా కాదు, నువ్వు చేయవచ్చు అని చెప్పారు. ఐ డోంట్ నో వాట్ మేడ్ హర్ టెల్ దట్ అండి. దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ సమ్వేర్ ఇన్ 1977 అండి, 1977లో. ఏంటి మీరు ఆలోచించారా, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు నా యాక్టింగ్ తెలియదు, ఇండస్ట్రీ మనిషి తెలియదు, ఏమీ తెలియదు, హౌ కెన్ ఐ డూ ఇట్ అంటే, యూ కెన్ డూ ఇట్, నాకు చెప్తున్నాను కదా, యూ కెన్ డూ ఇట్,
డూ ఇట్ అన్నారు. ఇది మా అందరు స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరికీ షాక్ అండి. ద మూమెంట్ దే సా మై ఫోటో ఆన్ ద పేపర్ దేవర్ ఆల్ షాక్. అందరూ ఫోన్లు, ఏంటి సుమన్ నువ్వు ఇంత రిజర్వ్డ్గా ఉండేవాడిని, నువ్వు క్లాస్, కరాటే క్లాసు, స్కూలు, కాలేజ్ ఏంటిదంటే ఏమో నాకు తెలియదు, మా అమ్మగారు వెళ్ళమన్నారని చెప్పారు. సో సరే ఓకే అని చెప్పారు. ఐ మెట్ ప్రొడ్యూసర్ టిఆర్ రామన్న అని చెప్పి మీట్ చేసి నేను చెప్పాను, సార్ నాకు యాక్టింగ్ తెలియదు, నేను యాక్టింగ్ ఒక 1 month 2 months నేర్చుకోవాలి, ఇవన్నీ నాకు తెలియదు సార్ అంటే, లేదు రేపే షూటింగ్ అన్నాడు. అదేంటి సార్ రేపు షూటింగ్, ఇవాళ కలిసి రేపు షూటింగ్ ఎట్లా, నాకు రేపు షూటింగ్, నువ్వు హీరో నా పిక్చర్కి అని చెప్తే మా ఈ కిట్టు ఆయన పక్కనే నాకు ఇలా గిల్లాడు, గమనం ఉండని చెప్పి. సరే ఓకే మీ ఇష్టం అని చెప్పాను. మరుసటి రోజు మార్నింగ్ చెన్నైలో ఏవిఎం స్టూడియో లోపల వెళ్తున్నాను. వెళ్ళి అటు మేకప్, ఫస్ట్ టైం మేకప్ వేస్తున్నారు. పెద్ద స్టూడియో, ఏం స్టూడియో, బిగ్ స్టూడియో అండి, 10 floors ఏదో ఉందండి. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, శివాజీ గణేశన్, ఎంజీఆర్ గారు అలాంటి వాళ్ళు. అప్పట్లో ట్రెండ్ మరి కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కూడా వీళ్ళందరూ వస్తున్నారు. సో నాకు డైలాగ్స్ ఇచ్చారు, 1 page డైలాగ్ ఇచ్చారు. ఏం చేయాలో తెలియదు. కెమెరామ్యాన్ వచ్చారు, నేను కెమెరామ్యాన్ అన్నారు. సరే ఈ లైట్ తీసుకోండి, ఈ లైట్ తీసుకోవద్దు అన్నారు. ఇవ్వండి అన్నారు లైట్, తీసుకుంటాను. అలా కాదండి మీరు ఫేస్ దాంట్లో పెట్టుకోవాలి, ఇది ఫేస్, అది ఎట్లా సార్, ఇట్లా నానా కన్ఫ్యూజ్ చేసి పడేశారు నన్ను. సో ఏదో ఒక షాట్ ట్రై చేద్దామని చెప్పి ఒక షాట్ చేశానండి. అది లక్కీగా హిట్ అయిపోయి డైలాగ్ కూడా నేను ఫుల్గా చెప్పాను. అప్పుడు మా మదర్ని నేను అలా ఆలోచించి, నన్ను వెళ్ళమన్నా వెళ్ళాను, మీ ఆశీర్వాదాలు నాకు ఉండాలి అని చెప్పి మదర్ని నేను తలుచుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం అడిగారు. ఆ రోజంతా షూటింగ్ మామూలుగా బిగినర్కి ఎట్లా ఉంటుందో అట్లా జరిగిందండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత డిన్నర్ చేసినప్పుడు మా మదర్కి అడిగారు, ఏమేమి చేసావు ఏంటని. అన్నీ చెప్పాను. ఏమేమి కాదు, నువ్వు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు మనసులో అంటే ఆవిడ షిరిడి సాయిబాబా డివోటి, బాబాని అనుకో అన్నారు. అట్లా డైలీ ఆవిడ బ్లెస్సింగ్, డైలీ ఆవిడ కాలేజీకి వెళ్ళిపోతారు, నేను షూటింగ్ వెళ్ళిపోతే ఆవిడ కాలేజీకి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం కలుస్తాం. అట్లా ఆ షూటింగ్ 1 by 1 జరిగి 3 weeks ముగ్గురు ప్రొడ్యూసర్స్, అంటే ఈ ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ వచ్చేసి మిమ్మల్ని బుక్ చేయాలండి పిక్చర్లు అన్నారు. సరే సినిమా ఇట్టా ఫట్టా తెలియదండి, ఇప్పుడు ఎందుకండి మీరు వెయిట్ చేయండి అంటే, మీకు ఎందుకండి మీ సినిమా ఫట్టా అయినా మేము చూస్తామని చెప్పి 3 ప్రొడ్యూసర్స్ వాళ్ళు తీసుకున్నారండి. అండ్ ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమా ఫినిష్ అయింది, ఈ సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ ఫిలిం స్విమ్మింగ్ పూల్, ఐ ప్లేడ్ అన్ ఇన్స్పెక్టర్స్ రోల్ అండి. సినిమా వాజ్ హిట్ అండి. టుడే 45 years కంప్లీట్ చేశానండి. 750 films in 10 languages I have completed, 100 films in Telugu as a hero, and English film I have done an actor in English film Death and Taxis అని. ఇదంతా జరిగిందంటే మా అమ్మగారి ఆశీర్వాదం, మా అమ్మగారి గైడెన్స్. అమ్మగారు అంటే ఐ డోంట్ ఎనీథింగ్, నేను ఐఎమ్ ఇన్ డార్క్నెస్ అండి. ఇట్ ఈస్ మై మదర్ హూ ఇస్ షోయింగ్ ద లైట్, ఇట్ ఈస్ మై మదర్ హూ ఇస్ షోయింగ్ ద టార్చ్, మదర్ హూ ఇస్ గైడింగ్ ద వే. ఎందుకంటే ఇండస్ట్రీ ఇస్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ అండి, తెలుసు. సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, మనం తట్టుకోలేమండి ఇండస్ట్రీలో. ఒక ఇండస్ట్రీ కుదరకంటే నేను ఈ ఇండస్ట్రీలో చేస్తానంటే అది చూసుకోండి ఎలా పాసిబుల్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్. తమిళ్లో శివాజీ ద బాస్ మీకు తెలుసు, రజనీకాంత్ గారు, హిందీ గబ్బర్ ఇస్ బ్యాక్, అండ్ కన్నడలో ఎన్నో సినిమాలు చేసి. సో ఇవన్నీ పక్కన పెడితే అండి బిగ్గెస్ట్ నేను అనుకోవడం మోస్ట్ పవర్ఫుల్ మా అమ్మగారు బ్లెస్సింగ్, మా అమ్మగారు పవర్తో జరిగింది ఏంటంటే, అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి, రామదాసులో రాముడు, సత్యనారాయణ స్వామిలో శ్రీ సత్యనారాయణ స్వామి క్యారెక్టర్ అండి. ఇది నేను లైఫ్లోనే నేను ఇమాజిన్ చేయలేదండి. ఒక వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ నాకు వస్తుందని, గ్రేట్ లిజెండ్ ఎన్టీఆర్ గారు చేసిన తర్వాత ఎంతో మంది చేశారు, అది వేరే విషయం. నాకు వస్తుందని, నన్ను సెలెక్ట్ చేస్తారని ఆ సినిమాలో యాక్ట్ చేసి ఆ సినిమా హిట్ అయ్యి, ఆ సినిమాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారితో ఇలా పక్కనే కూర్చొని రాష్ట్రపతి భవన్లో నేను చూశాను. సిబిఐ డైరెక్టర్ కార్తీకేయన్తో చూశాను. దాని తర్వాత రాములు గారి సినిమా కూడా వేరే అనుకున్నారు, ఫైనల్ గా వచ్చి నా దగ్గరికి వచ్చింది, రాములు వేషం మీరే వేయాలన్నారు. అలాగే సత్యనారాయణ స్వామి, ఈరోజు మనం సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం. సత్యనారాయణ వ్రతం దేనికి చేయాలి, ఎలా చేయాలి, అది ఏంటి అనేది ఆ సీడీ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఈ 3 సినిమాలు నా లైఫ్లోనే నాకు పెద్ద మిరకల్ అండి. అంటే దిస్ ఈస్ ప్రూవింగ్ దట్ గాడ్ ఈస్ బిహైండ్ మీ. గాడ్ అంటే ఇట్ ఈస్ మై మదర్ హూ ఇస్ బిహైండ్ మీ. అది నేను ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే ఈ సినిమాలకి రికమెండేషన్ కుదరదండి. ఈ సినిమాలకి కమ్యూనిటీ కానీ, క్యాస్ట్ కానీ, పొలిటికల్ కానీ, బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ జరగదు.
ఆ అనుగ్రహం ఉంటేనే అది వస్తుంది తప్ప, ఆ అనుగ్రహం ఉంటేనే అది విజయం సాధిస్తాను తప్ప, అనుగ్రహం ఉంటేనే ఆ క్యారెక్టర్కి పేరు వస్తుంది తప్ప మన మనుషుల్ని బెదిరించి ఆ క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్పమంటే అది జరగదు. ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ ది హార్ట్, మనసు నుంచి రావాలి. అది వచ్చిందంటే మా అమ్మగారు నా కోసం డైలీ పూజలు చేసి డైలీ ఆవిడ ఎంతో బిజీ. అటు సైడ్లో ఒక కాలేజ్, ఇటు సైడ్ ఇల్లు, అటు సైడ్లో ఫ్యామిలీ, ఇటు సైడ్లో నేను. సో చేశారు అండ్ అది నేను మర్చిపోను. అండ్ మా అమ్మగారు ఆ టైంలో అంతా చాలా మందికి ట్యూషన్ అంటే వితౌట్ మనీ, డబ్బు షీ నెవర్ టు టేక్ మనీ. అండ్ సండేస్ వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు. ఒక కార్పెంటర్ కూతురు, ఒక ఎలక్ట్రీషియన్ కూతురు, ఒక ఇంజనీర్ డ్రైవర్ కూతురు, ఇట్లా ఒక 5 మంది వచ్చేవారు. వాళ్ళతో పాటు నెక్స్ట్ బ్యాచ్లో మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ గారు కూతురు పద్మావతి గారు, శోభన్ బాబు గారు కూతురు మృదుల గారు, తమిళ ఇండస్ట్రీ నుంచి 2-3 వచ్చేవారు. మొన్న నేను రీసెంట్గా గవర్నర్ తమిళిసై గారిని కలవడానికి వెళ్తే ఆవిడ చెప్పారు, సుమన్ గారు నేను వచ్చి మీ మదర్ స్టూడెంట్ అండి, నేను మీ మదర్ దగ్గర నేర్చుకున్నాను. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆయన నాకు తెలియ పరిచయం. ఈ వాళ్ళు ఏమో ఎక్స్ సిబిఐ డైరెక్టర్. ఆయన మైక్లో ఫస్ట్ చెప్పిందంటే సుమన్ గారికే తెలియదండి, మా మదర్ వస్తే స్టూడెంట్ ఆఫ్ హిస్ మదర్ అండి అని చెప్పారు. అట్లా అప్పుడు మా అమ్మగారు వాళ్ళ గ్రేట్నెస్ చూడండి. ఈరోజు ఎంతమంది గొప్పవాళ్ళు ఈరోజు మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నారు. ఆవిడికి నేను పుట్టడం అంటే ఎంత గొప్ప, అంతకన్నా ఇంకా నాకు అదృష్టం ఇంకేముంది, అంతకన్నా నాకు ఏం కావాలని చెప్పి ఇంకా ఈ అవార్డులు అవి ఇవి అన్నీ నేను మర్చిపోయి ఈరోజు ఇంత స్థాయికి నేను వచ్చాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈ స్థాయికి వచ్చాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు నాకు ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే క్లాస్లో ఉందండి. మాస్ ఉంది, క్లాస్ ఉంది, డివైన్ ఉంది, టీనేజ్ ఉంది, ఓల్డ్ ఏజ్ ఉంది, మిడిల్ ఏజ్ ఉంది. ఇది నాకు మా మదర్ బ్లెస్సింగ్ తప్ప ఏం లేదు. మదర్ అంటే ద గాడ్ ఈజ్ దేర్ అండి, ద గాడ్ ఈజ్ ఇన్సైడ్ ది మదర్. సో నేను ఆ విధంగా నేను భావిస్తూ మరి ఎంతోమంది ఈరోజు ఏంటంటే ఈ ప్రోగ్రాం చూశారు. ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత అయినా మనందరూ ఏంటంటే మన మదర్స్ గురించి ఆలోచించి ఇంతకుముందు జరిగిన తప్పు ఏమైనా ఉంటే పర్లేదండి, అది మర్చిపోండి, ఫర్దర్గా మళ్ళీ తప్పు చేయకుండా. ఎందుకంటే ఈరోజు అందరూ ఏంటంటే అసెట్స్ మీద ఉన్నారు, ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ అసెట్స్. ఎస్, ఐ అగ్రీ, బట్ రిమెంబర్ వన్ థింగ్, ద బిగ్గెస్ట్ అసెట్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ మదర్. యూ కెనాట్ గెట్ దిస్ అసెట్, దెర్ ఈజ్ నో అదర్ వాల్యూ లేదు. ఆ అసెట్ కోల్పోయిన తర్వాతనే మీకు ఆ మదర్ వాల్యూ తెలుస్తుంది. కాబట్టి ఆ మదర్ ఉన్నంత వరకు ఆ మదర్కి మీరు హెల్ప్ అంటే ఏం లేదు, ఎఫెక్షన్తో మాట్లాడి చాలు. వయసు పెద్దది అయితే ఏదో పాపం మాట్లాడుతుంటారు, తిడతారు, వాళ్ళ ఆలోచనలు ఎన్నో ఉంటాయి. అవన్నీ మనసులో పెట్టుకోకుండా తల్లిదండ్రిని గౌరవిస్తూ ముఖ్యంగా మదర్ని, ఎందుకంటే డోంట్ ఫర్గెట్ ఆల్ వాట్ షీ హెస్ డన్ ఫర్ యూ. సో ఆ విధంగా నేను వెరీ మచ్ హ్యాపీ అండి. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దిస్ మదర్ ఇండియా ఈరా ఫ్లిక్స్తో. అండ్ ఫ్యూచర్లో కూడా ఎనీ కైండ్ ఆఫ్ ప్రమోషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ యాజ్ ఫర్ ఇస్ ది మదర్ India goes, my service is always there. And once again I thank Veerababu gariki peddalandariki for giving me this opportunity to attend this function. Thank you and Jai Hind.